ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ తెలుగు అప్డేట్స్ ఛానల్. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో మనం ఫస్ట్గా మాట్లాడదాం WrestleMania 40 గురించి. సో మనకి ప్రజెంట్ WrestleMania 40 ప్లాన్స్ అయితే చేంజ్ అయినట్టుగా తెలుస్తుంది. సో మనకి WrestleMania 40లో మేబీ కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే ఎక్కువగా ఉండే. సో ఈ మ్యాచ్ జరగదన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ అంతేకాదు మనకి CM Punk వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అండ్ అప్డేట్ కూడా ఉంది. సో మేబీ ఈ మ్యాచ్ జరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉందన్నట్టుగా రిపోర్ట్స్ వచ్చినాయి. సో ప్రజెంట్ చూసుకుంటే మనకి WrestleMania 40లో సెత్ రాలిన్స్ వర్సెస్ గుంతర్ మ్యాచ్ జరుగుతుందన్న అప్డేట్ అయితే వస్తుంది. ఇందులో షాకింగ్ అప్డేట్ ఏంది అంటే మనకి సెత్ రాలిన్స్ వర్సెస్ గుంతర్ మ్యాచ్ జరుగుతుంది కదా. సో ఈ మ్యాచ్లో మన గుంతర్ సెత్ రాలిన్స్ని ఓడిపించి న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అవుతారంట. సో నిజంగా చాలా షాకింగ్ అనిపించింది. సో మనకి ప్రజెంట్ గుంతర్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ జరుగుతుందన్న అప్డేట్ అయితే వచ్చింది. అండ్ ఇంతకుముందుకు CM Punk వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ జరుగుతుందన్న అప్డేట్ అయితే ఉంది. సో మరి ఇప్పుడు CM Punk ఎవరితో ఫైట్ చేస్తారు? సో మనకి WrestleMania 40లో ప్రజెంట్ అప్డేట్స్ ప్రకారం CM Punk మన కోడీ రోడ్స్తో ఫైట్ చేస్తారంట. సో కోడీ రోడ్స్ WrestleMania 40లో రోమన్ రైన్స్తో ఫైట్ చేయరంట. సో ఇది చాలా షాకింగ్ అని చెప్పుకోవచ్చు. సో మనకి కోడీ రోడ్స్ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. సో ఈ సంవత్సరం ఎండేలోపు నేను కంపల్సరీ ఛాంపియన్షిప్ని విన్ అవుతారని. సో ప్రజెంట్ WrestleMania 40లో రోమన్ రైన్స్తో కోడీ రోడ్స్తో ఫైట్ చేయరని అప్డేట్ అయితే వచ్చింది. సో మరి కోడీ రోడ్స్ ఏమో అలా అన్నారు. సో మరి ఇప్పుడు కోడీ రోడ్స్ అయితే రోమన్ రైన్స్తో ఫైట్ చేయట్లేదు. సో మరి నిజంగా కోడీ రోడ్స్ ఈ సంవత్సరం ఎండేలోపు మన వరల్డ్ ఛాంపియన్షిప్ని విన్ అవుతారా లేదా? సో ఇప్పుడు మనకి WrestleMania 40లో రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరుగుతుందన్న అప్డేట్ ఉంది కదా. సో ఇప్పుడు కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరుగుతుందా జరగదా? సో వాస్తవానికి కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ సౌదీ అరేబియాలో జరిగే ప్రీమియం లైవ్ ఈవెంట్లో కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరుగుతుందంట. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్లో కూడా మళ్ళీ కోడీ రోడ్స్ ఓడిపోతారంట. అండ్ మేబీ థర్డ్ టైం అంటే మూడోసారి రోమన్ రైన్స్తో ఫైట్ చేసినప్పుడు మేబీ కోడీ రోడ్స్ ఆ ఛాంపియన్షిప్ని విన్ అవుతారంట. సో ఇలాంటి రూమర్ కూడా వస్తుంది. సో ఇప్పుడు WrestleMania 40లో ఏ మ్యాచ్ జరిగినా కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరిగినా కానీ లేకపోతే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరిగినా కానీ సో ఏదో ఒక మ్యాచ్ జరుగుతుంది. ఇంకొక మ్యాచ్ సౌదీ అరేబియాలో జరుగుతుందన్న అప్డేట్ అయితే వస్తుంది. సో మరి మీరేమంటారు? కోడీ రోడ్స్ రోమన్ రైన్స్తో ఫైట్ చేస్తే బాగుంటుందా లేదా ఈసారి WrestleMania 40లో? లేదంటే రాక్ ఫైట్ చేస్తే బాగుంటుందా రోమన్ రైన్స్తో? సో మరి మీకేమనిపిస్తుంది? మీరు ఏ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో కోడీ రోడ్స్ అయితే ఈ WrestleMania 40లో తన స్టోరీని ఫినిష్ చేయరన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సెత్ రాలిన్స్ గురించి. సో మన సెత్ రాలిన్స్ పైన ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. సో అదేంటంటే ఇప్పుడు మన సెత్ రాలిన్స్ ఇంజరీలో ఉన్నారు కదా. సో ఇంకొక నెలలోపు మన సెత్ రాలిన్స్ ఇంజరీ నుండి రికవర్ అవుతారంట. అండ్ ఇన్ రింగ్ యాక్షన్లో వస్తారంట. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. సో మనకి ఇంతకుముందు ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే సెత్ రాలిన్స్ 3-4 months పడుతుందని అయితే చెప్పినారు. సో ప్రజెంట్ చూసుకుంటే సెత్ రాలిన్స్ ఇంకొక మంత్ లోపు అంటే రికవరీ అయిపోతారంట ఇంజూరీ నుండి. WrestleMania కంటే ముందే WWE రిటర్న్ చేస్తారంట. సో మన WrestleManiaలో ఫైట్ చేసే మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ కాదంట. అంటే దానికన్నా ముందే WWE ఇంకొకసారి ఫైట్ చేస్తారంట. అంటే దీన్ని బట్టి చూసుకుంటే మేబీ సెత్ రాలిన్స్ WrestleMania కంటే ముందు WWEలో రిటర్న్ చేస్తారు. అండ్ WrestleManiaలో కూడా తన టైటిల్ని డిఫెండ్ చేస్తారన్నమాట. సో ఇది మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ కోసం. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జాన్ సీనా గురించి. సో మన జాన్ సీనా రాయల్ రంబల్లో వస్తారా రారా? సో చాలా డౌట్స్ అయితే ఉన్నాయి రాయల్ రంబల్లో జాన్ సీనా వస్తారా రారా అని. సో మనకి ఇంతకుముందు మేబీ WrestleManiaలో జాన్ సీనా రాకపోవచ్చు అన్న అప్డేట్ అయితే వచ్చింది. సో ప్రజెంట్ చూసుకుంటే మన రాయల్ రంబల్లో జాన్ సీనా మేబీ వచ్చినా రావచ్చంట. సో ప్లాన్స్ అయితే ఉన్నాయంట. సో మేబీ జాన్ సీనా వచ్చే వరకు మనకి ఏ క్లారిటీ అయితే ఉండదు. సో ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో మేబీ జాన్ సీనా రాయల్ రంబల్లో వచ్చినా రావచ్చు, లేదంటే రాకపోవచ్చు. ఏం క్లారిటీ అయితే లేదు. సో ఛాన్స్ అయితే ఉంది జాన్ సీనా రాయల్ రంబల్లో రావడానికి. సో మరి చూద్దాం, రాయల్ రంబల్ అయితే కనుక మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ మన జాన్ సీనా లోగన్ పాల్ అండ్ డామినిక్ మిస్టీరియో గురించి మాట్లాడినారు. సో మన జాన్ సీనా లోగన్ పాల్ గురించి ఏమన్నారంటే సో లోగన్ పాల్ నెక్స్ట్ రోమన్ రైన్స్ అంట. సో ప్రజెంట్ మన జాన్ సీనా ఒక మాటనైతే చెప్తున్నారు లోగన్ పాల్ పైన. సో లోగన్ పాల్ నెక్స్ట్ రోమన్ రైన్స్ అంట. అండ్ అంతేకాదు డామినిక్ మిస్టీరియో గురించి కూడా చాలా మంచిగా మాట్లాడినారు జాన్ సీనా. సో జాన్ సీనా ఏమన్నారంటే డామినిక్ మిస్టీరియో WWEలో ఒక మంచి వర్క్ చేస్తున్నారని మన జాన్ సీనా అయితే డామినిక్ మిస్టీరియోని అన్నాడు. సో మరి మీరు జాన్ సీనా చెప్పిన మాటలతో అగ్రీ చేస్తారా చేయరా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం పాల్ హేమన్ గురించి. సో మన పాల్ హేమన్ సోలో సికోవా గురించి ఒక మాటనైతే చెప్తున్నారు. సో మన సోలో సికోవా ఎవరు వచ్చినా భయపడంట. అంటే మన సోలో సికోవా ముందుకి ఎవరు వచ్చినా మన సోలో సికోవా భయపడంట.
సో మన సోలో సికోవా ముందుకి ఎంత పెద్ద సూపర్ స్టార్ వచ్చినా మన సోలో సికోవా భయపడరంట. సో అది వైపర్ రేండి ఆర్టన్ అయినా సరే, వేరే లెజెండ్ అయినా సరే, సో ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా రాని సోలో సికోవా అస్సలు భయపడరని మన పాల్ హేమన్ అయితే చెప్తున్నారు. అండ్ మనకు కొన్ని కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి రసల్ మీనా 40లో ఏ మ్యాచ్ జరుగుతుందని. సో మీరు గుర్తుపెట్టుకోండి, రోమన్ రీన్స్ అయితే రసల్ మీనాలో కన్ఫర్మ్గా ఫైట్ చేస్తున్నారు. సో అది కోడీ రోడ్స్తోనా లేదంటే రాక్తోనా అనేది ఏది క్లారిటీ అయితే లేదు. సో ప్రజెంట్ చూసుకుంటే రాక్తో ఫైట్ చేస్తారన్న అప్డేట్ అయితే ఉంది. సో ఇప్పుడు రసల్ మీనాలో ఎవరితో ఒకరితో ఫైట్ చేస్తారు, అది కోడీ రోడ్స్ అయినా కావచ్చు, రాక్ అయినా కావచ్చు. సో మనకి 2024లో మళ్ళొకసారి సౌదీ అరేబియాలో మళ్ళొకసారి కోడీ రోడ్స్తోనన్నా రాక్తోనన్నా ఇప్పుడు రసల్ మీనాలో ఎవరితో ఫైట్ చేస్తారో మళ్ళీ సౌదీ అరేబియాలో ఏ సూపర్ స్టార్తో ఫైట్ చేయలేరో మళ్ళీ ఆ సూపర్ స్టార్తో రోమన్ రీన్స్ ఫైట్ చేస్తారంట. సో ఇలా అయితే అప్డేట్ అయితే వస్తుంది. సో మరి చూద్దాం రోమన్ రీన్స్ ఎవరితో ఫైట్ చేస్తారో అని రసల్ మీనా 40లో. సో మరి మీరేమంటారు, రసల్ మీనా 40లో రోమన్ రీన్స్ ఎవరితో ఫైట్ చేస్తే బాగుంటుంది, కోడీ రోడ్స్తోనా లేదంటే రాక్తోనా? సో మరి మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి. సో నేను నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ అయితే ఇచ్చేస్తున్నాను.